ఆ విధంగా మన యొక్క పీఠంలో పీఠాధిపతుల యొక్క శక్తిని మనం ప్రార్థించి మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా లభించేటువంటి ఫలితాలని తిరిగి వారికి సమర్పించుకునేటువంటి కృతజ్ఞత మనలో పెంచుకోవాలి. అలా కృతజ్ఞత లేదనుకోండి ఏమంటారో తెలుసా కృష్ణుడు భగవద్గీతలో యో భుంక్తేస్తేన ఏవ సహా అని చెప్తారు. కృతజ్ఞత లేకుండా ఎవరైతే లభించినటువంటి ఫలితాలని మొత్తం తానే ఆ వ్యక్తి మాత్రమే భుజిస్తాడో, తానే స్వీకరిస్తాడో అటువంటి వ్యక్తి దొంగతో సమానమని చెప్తాడు. యో భుంక్తేస్తేన ఏవ సహా. అందువల్ల స్వామి ఆశీస్సులతోటి మనం ఏదైతే మన జీవితంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా, మనం విజయాల్ని సాధించినా, ఏ ఫలితాలని మనం పొందినప్పటికీ కూడా స్వామి ఇది మీ ఆశీస్సులతో నాకు లభించింది అనేటువంటి కృతజ్ఞతా భావాన్ని మనం ప్రతిరోజు కూడా ప్రదర్శించాలి, మనం ప్రకటించాలి. మన ప్రార్థన చేసేటువంటి సమయంలో మనం ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ జీవితానికి మనం కృతజ్ఞతని ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు చెప్పుకున్న వారందరికీ కూడా మనం కృతజ్ఞులమై ఉండాలి, కృతజ్ఞతను ప్రదర్శించాలి. ఆ కృతజ్ఞత యొక్క మార్గమే మనకు సేవ. ఆ విధమైనటువంటి సేవా మార్గంలో మనం వెళ్తూ సద్గురువర్యుల ఆశీస్సులు మనం పొందుతూ, ఆ సేవ అనేటువంటిది యజ్ఞం కాబట్టి ఆ సేవ అనేటువంటి యజ్ఞం ద్వారా వచ్చేటువంటి ఫలితాలను మనం అనుభూతి చెందుతూ, ఆ ఆనందాన్ని మనం పొందుతూ, ఆ ఆనందాన్ని మన తోటి సభ్యులకు కూడా అందిస్తూ, వారిలో కూడా ఈ తాత్విక చైతన్యాన్ని కలిగిస్తూ, వారందరూ కూడా కృతజ్ఞులై ఉండే విధంగా, వారందరిలోనూ కూడా చైతన్యం కలిగించేటువంటి విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఆ విధంగా ఎవరైనా అది లాభమైన, నష్టమైన, దుఃఖమైన, సుఖమైన, ఏ విధమైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా, ఏ ద్వంద్వాల్లో శీతమైన, ఉష్ణమైన ఏదైనప్పటికీ కూడా దాన్ని సమంగా స్వీకరించేటువంటి తాత్విక దృష్టి కృతజ్ఞత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ద్వారా మనకు ఏర్పడుతుంది. మనలో మనం కూడా కృతజ్ఞులమై ఉండాలి. సభాసభ్యులం మనమంతా కూడా ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా మనలో ఆ బంధం, ఆత్మీయ బంధం నెలకొనాలి అంటే కృతజ్ఞత అనేటువంటిది అవసరము.